నమస్తే మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మేము అమీర్పేట్ కార్పొరేటర్ అమ్మా. నేను సర్లా కేతనేని, అమీర్పేట్ కార్పొరేటర్ అమీర్పేట్ డివిజన్ నుంచి రావడం. ఇది ఒక వ్యక్తి వచ్చేది కదమ్మా, ఏదైతే ఇప్పుడు వస్తున్నారో ప్రవాహం ఉందే వాలంటరీగా రావడం. కొంతమంది ట్రాఫిక్ పోలీస్ వారు కూడా మాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది, మేడం ఎంతమంది వస్తున్నారు, ఎన్ని బస్సులు వస్తున్నాయి అంటే మేము ఒకటే చెప్పాము, రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఏరియా నుంచి వాలంటరీగా ఈ రోజు తరలి వస్తున్నారు అంటే మన ప్రధానమంత్రి గారు చేసిన పథకాలే దానికి నిదర్శనం. దాని గురించి వారందరూ కూడా రావడం జరుగుతుంది. కానీ మేడం బీజేపీ గెలుస్తూ లేదా రిజర్వేషన్లు తీసేస్తారు, ముస్లింలను డిఫరెంట్ చేసి చూస్తారు అని చెప్పేసి గట్టిగా అంటున్నారు. ఆల్రెడీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది, రిజర్వేషన్స్ తీస్తాము అని ఎక్కడ చెప్పలేదు. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రాపర్ గా ఎవరికి అర్హులో వారికి ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. అందులో అవకతవకలు ఉంటే అవన్నీ సరిదిద్దుతామని చెప్పారే తప్పితే ఎక్కడ కూడా రిజర్వేషన్ తీస్తామని చెప్పలేదు. కానీ ఇటు బీజేపీ పార్టీ అదాని అంబానీకి దోషి పెడుతుంటే గరీబులకు ఇస్తలేదు, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సిన మనకి ప్రజలు అందరూ కూడా, తెలంగాణ ప్రజలే ఫస్ట్ విజ్ఞానవంతులు. భారతదేశంలో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఈ రోజు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఒక మాట చెప్తే రాదు, వారు చేసే పనిని బట్టి వస్తుంది. మీరు ఏదైతే అన్నారో వారు పని ద్వారా డెవలప్మెంట్ ద్వారా చూపిస్తున్నారు తప్పితే మాటల ద్వారా కాదు. 370 ఆర్టికల్, ఇట్ ఈస్ అ లాంగ్ విజన్ అండ్ ద మేనిఫెస్టో వాట్ ఈస్ గివెన్ టు ద భారతీయ జనతా పార్టీ బిఫోర్ 30 years we have fulfilled that. And ఏ రోజు జీరో బ్యాలెన్స్ ఇంక్లూషన్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఏదైతే మనకి బీజేపీ వచ్చాక ప్రతి పేదవాడు కూడా జీరో బ్యాలెన్స్ ఎన్ని కోట్లు చేయడం అన్నది జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ తమ భేదాలు లేకుండా ఎవరికి, ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని అంతకు ముందున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం గాని, ఎందుకంటే వాళ్ళ పేర్లు మార్చడం పార్టీలు మార్చడం చాలా సులభం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము గత 25 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా మేము ఒకటే నినాదం ఏంటంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. అది ప్రజలు నమ్మడం వల్ల ఈ రోజు తండోపతండాలుగా మహిళలందరూ కూడా 33% రిజర్వేషన్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది? కాంగ్రెస్ ఇచ్చిందా? ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నది పదవుల్లో, మరి ఎందుకు ఇవ్వలేదు? మరి మహిళల పట్ల అంతే గౌరవం ఉందా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఈ గ్యారంటీలు అంటారు, అసలు వాళ్ళ మేనిఫెస్టోని ఎప్పుడు పూర్తించారో చెప్పండి. వారి మేనిఫెస్టో ఎక్కడ ఎన్నిసార్లు పూర్తించారు అని చెప్తే ప్రజలు ఖచ్చితంగా వారు డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఎందుకు వెళ్ళారు వారు కూడా, కానీ ఇవ్వట్లేదు, అది జరగట్లేదు. కాబట్టి ఈ రోజు ఇంతమంది వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గరికి వచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? యాక్చువల్లీ హైదరాబాద్ పార్లమెంట్ ఒకటే, ఇన్నాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మన కమ్యూనల్ పార్టీ అని ఒక ముద్ర వేయడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ తన పబ్బం గడుపుకోవడానికే తప్పితే ప్రాక్టికల్ గా ఎప్పుడు కూడా కమ్యూనల్ సిస్టమ్ అంతా అడాప్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్. లేకపోతే ముస్లింస్ ఎంతమంది ఎదిగారు? మరి అన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్నారో కాంగ్రెస్ లో వాయాంలో ముస్లింస్ మహిళలు ఎవరికన్నా ఎప్పుడన్నా వాళ్ళకి వచ్చిందా? వాళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చిందా? ఈ రోజు మహిళలకి ట్రిపుల్ తలాక్ ఇప్పించింది ఎవరు? ఏది? కమ్యూనియన్. అది ప్రజలు గమనిస్తున్నారు. వారు ఏదో నిందలు వేయడమే కానీ ఒక్క మాట చెప్పమనండి ఈ రోజు కూడా కాంగ్రెస్ ని పలానా స్కామ్ చేసింది భారతీయ జనతా పార్టీ అని ఒక అపోజిషన్ పార్టీని చెప్పమనండి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పార్టీ. డెఫినెట్లీ. ఓవరాల్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలంగాణ నుంచి, ఓవరాల్ ఇండియా నుంచి? ఎప్పుడు కూడా మేము యాజ్ అ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము 17 గెలవాలని మేము కోరుకుంటాము. ప్రజల అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. ప్రజలకు కూడా వేరే ఆలోచనలు ఉంటాయి కాబట్టి మా ఉద్దేశంలో ఖచ్చితంగా మేము 17లో డబల్ డిజిట్ లోనే మేము ఉంటామని మేము నమ్ముతున్నాం. ఆ విధంగానే ఇంటింటి కార్యక్రమం కూడా చేస్తాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఈ కాన్ఫిడెన్స్. ఎందుకు వచ్చారు? మోడీ గురించి, మోడీ చూసాకి. అంటే డబ్బులు ఇచ్చి వచ్చిరా డైరెక్ట్ వచ్చి? మామూలుగా వచ్చినాం. మేము మోడీని చూడడానికి వచ్చినాం, మోడీని గెలిపేయడానికి వచ్చాం మేము. ఎందుకమ్మా అంటే మోడీ గెలిస్తే గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంటారు. మోడీ గెలిస్తే అన్ని ఫైదా ఉన్నాయి సార్ మాకు.